హైవేస్. నారా లోకేష్ నాకు నచ్చేది ఏంటో తెలుసా? ఒకప్పుడు తాను పాపం సరిగా తెలుగు రాకపోయినా ఆయన మాట్లాడడానికి ప్రయత్నించి అబాస్ పాలైనప్పుడు జనాలు అనగా మాట్లాడితే ఒప్పుకున్నాడు పాపం. నిజమేనయ్యా, ఇంగ్లీష్ మీడియం చదువులు, అమ్మ నాన్న బాగా బిజీగా ఉండటం వల్ల సో అంతగా తెలుగు భాష నాకు రాలేదు. అండ్ ఫారిన్ చదువులు కదా, కొన్ని పదాలకు అర్థాలు తెలియక అటు ఇటు పడ్డాయి. దానివల్ల రాష్ట్రానికి ఇబ్బంది ఏమి లేదు కదయ్యా, అది నా వ్యక్తిగతమే కదయ్యా. నాకు ఇచ్చిన మంత్రి పదవికి నేను న్యాయం చేశాను, ద బెస్ట్ ఇచ్చా. సో నన్ను నేను నేర్చుకుంటా. కానీ రాష్ట్రం విషయంలో కావచ్చు, పార్టీ విషయంలో కావచ్చు, ఎక్కడ పొరపాటు రాయడం తప్పు జరగడం అన్నాడు. అలా ఈరోజు సార్ మీరు సీఎం కాబోతారా, డిప్యూటీ సీఎం అంటే ఒక మాట అన్నాడు. మా అధినేత, మా నాన్నగారు కూడా మా అధినేత చంద్రబాబు గారు ఏ బాధ్యత నాకు ఇస్తే నేను ఫుల్ఫిల్ చేస్తాను, నాకు ఇది కాదు నేను ఈరోజు అడగను కూడా అని చెప్తూ, అండ్ ఇప్పుడు నేను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నా కదా, ఇప్పుడు నేను 2 times అయ్యా. ఈ థాట్ నేను తీసుకునేది ఎందుకంటే ఎవరు కూడా కంటిన్యూగా 3 సార్లు ఒకే పదవిలో ఉండొద్దు అనేది మా యొక్క ప్రిన్సిపల్, మా యొక్క బైలాస్. సో ఈ మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పోస్ట్ టెన్యూర్ ఏదైతే ఉందో, వన్స్ సెకండ్ టైం ఇది ఆ టెన్యూర్ కంప్లీట్ అయితే ఇక నేను ఉన్నాను అన్నాడు. అది ఎవరిని వరించిందో చూద్దాం. ఇక ఈలోపు సీఎం డిప్యూటీ సీఎం అది కూడా చూద్దాం. ఇక పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాలి, ఈవెన్ చంద్రబాబు కూడా మెచ్చుకోవాలి. ఏ రకంగా అంటే మనం మాట్లాడుకున్నాం, డిప్యూటీ సీఎం చేద్దామని చెప్పేసి ఒకవేళ అనుకున్నా జనాస్పందన ఎలా ఉండిద్ది ఏంటని చెప్పేసి టీడీపీ వాళ్ళే మీడియా త్రూ లీకులు ఇచ్చారని అనుకున్నాం. బట్ చంద్రబాబు తర్వాత చెప్పారు, లోకేష్ చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, దయచేసి ఎవరూ కూడా జనసేన మధ్య టీడీపీ మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చిన ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వద్దు, వైసీపీ కాచు కూర్చొని ఉన్నారు కాబట్టి మనకి రాజకీయం కాదు రాష్ట్రం ముఖ్యం అని చెప్పేసి ముగ్గురు కూడా తేల్చేశారు. ఇప్పుడు ఈయన లోకేష్ వచ్చేసి పార్టీకి సంబంధించి ఎంతోమంది ఉన్నారు ఎదురు చూస్తూ పదవుల విషయంలో అందాల్సిన వాళ్ళకి అందాలి, అందుకే నేను 3వ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ నేను తీసుకుని చెప్పేశాడు. ఇక అఫీషియల్గా అన్నప్పుడు డిప్యూటీ సీఎం అన్నప్పుడు 2029 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఏది డిసైడ్ చేస్తే అదే నేను ఫాలో అవుతానని చెప్పాడు. లోకేష్ మాత్రం ఆయన మార్చుకునే విధానం సింప్లీ సూపర్ అండి. మిగతా వారు చెక్కితే ఆ శిల్పం అన్నది ఎంత అందంగా ఉంటుందో, ఒక శిల్పి తనని తను చెక్కుంటే అత్యద్భుతంగా ఉంటుంది అన్నదానికి మన లోకేష్ ఎగ్జాంపుల్.